స్నాతకోత్తర విద్యార్థిగా ఉన్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుతున్న శివుడు, తండా శివుడు అనేటటువంటి పరిశోధక విద్యార్థి తన పత్రాన్ని సమర్పించాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. శివుడు ఉన్నారా? ఉన్నా సార్, శివుడు ఉన్నారా? ఇక కొంచెం ఒక 5 నిమిషాల్లో మీ పేరు ప్రయాణం చేయాల్సిందిగా కోరుతున్నాం. శివుడు గారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు తండు శివుడు. నేను అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఏ స్టూడెంట్ గా ఉన్నాను. నందిని సిద్ధారెడ్డి గారి సాహిత్య సమాలోచన కార్యక్రమంలో పేపర్ ప్రజెంట్ చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. దాంట్లో నా పత్ర సమర్పణ యొక్క శీర్షిక నందిని సిద్ధారెడ్డి కవిత్వమే ఆయుధం అనే శీర్షికతో నేను పత్ర సమర్పణ చేస్తున్నాను. తెలంగాణ సాహిత్య చరిత్రలో సమాజం మీద తమదైన ముద్ర వేసిన చాలా మంది గొప్ప కవుల అయినటువంటి పాల్కుర్తి నుండి మొదలుకొని కాళోజీ నారాయణరావు, దాశరథి లాంటి గొప్ప గొప్ప కవుల కోవకే చెందిన ప్రముఖ కవి, సాహితీవేత్త, తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి చైర్మన్ అయిన నందిని సిద్ధారెడ్డి గారు తెలంగాణ తల్లి రూపం నుంచి బతుకమ్మను వేరు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ రోజుల్లో ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న కవులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి కవి సంబంధించిన సాహిత్య సమాలోచనలో నేను ఈ పత్ర సమర్పణ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈనాటి తరం ఆయన గురించి, ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న కవి గురించి తెలుసుకోవాలి అని తెలియజెప్పాలనేది నా వ్యాస రచన ముఖ్య ఉద్దేశం. తెలంగాణ మలిదశ ఉద్యమానికి తన కవిత్వంతో తొలి ఊపిరి నూదిన అతి కొద్ది మంది లో ఒకరైన నందిని సిద్ధారెడ్డి గారు తన కవిత్వమే తన ఆయుధంగా కవిత్వం ఆయుధమై అనే కవితలో ప్రకటించారు. ఈ కవితకు సంబంధించి నేను నా పత్ర సమర్పణ చేశాను. అలాంటి కవిత్వాన్ని పూర్తిగా నా పత్ర సమర్పణలో నేను సబ్మిట్ చేశాను. అయితే ఇక్కడ సమయభావం వల్ల ఒక్క లైన్ తో నేను నా ఉద్దేశాన్ని చెప్తూ ముగిస్తాను. ఈ కవిత్వంలో ఒక దగ్గర అంటాడు కవి, అలాంటి కవిత్వాన్ని కవులకు దిశానిర్దేశం చేస్తూ నేనే మొదలు పెడతానని గోండు స్త్రీ బొడ్లోంచి కొడవలి తీసినట్టు నేను కవిత్వం తీస్తున్నాను, సమర వీరుడు బాణం ఎక్కుపెట్టినట్లు నేను కవిత్వం ఎక్కుపెడుతున్నాను అంటూ కవులందరికీ దిక్సూచిగా నిలబడ్డాడు కవి. మరింత గట్టిగా, నిర్భయంగా, కలలు కన్నంత స్వేచ్ఛగా, స్వచ్ఛంగా కవిత్వం రాయాల్సి ఉందని కుండ బద్దలు కొట్టినట్టుగా నిర్భీతిగా తన కవి హృదయాన్ని చాటుకున్నాడు మన నందిని సిద్ధారెడ్డి గారు. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు తన కవిత్వం తన కోసమని ఏ రోజు ఆలోచించలేదు. కవిత్వం నన్ను పట్టుకున్నప్పటి నుంచి దాన్ని నేను వదిలిపెట్టలేదు అంటూ కవిత్వం మీద తన ఇష్టాన్ని చాలా సార్లు వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడంపై రాష్ట్ర వ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తున్న తరుణంలో తెలంగాణ తల్లి రూపం మార్చడాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి మన నందిని సిద్ధారెడ్డి గారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్రంలోని పలువురు సాహితీవేత్తలు, కవులు, కళాకారులకు ప్రభుత్వం నగదు పురస్కారం, ₹1 కోటి నగదు పురస్కారాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళలో పురస్కారం ప్రకటించిన వాళ్ళలో మన నందిని సిద్ధారెడ్డి గారు కూడా ఉన్నారు. కానీ ఆయన ఏమన్నాడంటే, ₹1 కోటి ముఖ్యం కాదు, కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం, అందుకే ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించా అంటూ నందిని సిద్ధారెడ్డి గారు పురస్కారాన్ని తిరస్కరించారు. తెలంగాణ సంస్కృతి కోసం వాటిని తృణప్రాయంగా త్యజించి కవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, అసలైన అధ్యాపకుడిగా మనందరికీ నిర్దేశం చేసినటువంటి ఇంత గొప్ప ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుకున్నారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న కవిని కన్న తెలంగాణ నేల ధన్యమైనది. శ్రీ దాశరథి, కాళోజీ వంటి వారిని చూడలేకపోయిన నాలాంటి వారికి ఈ తరంలో ఆ లోటును తీర్చిన నందిని సిద్ధారెడ్డి గారు వారి కలమే ఆయుధంగా ఇక ముందు కూడా ప్రజలను చైతన్యవంతులను చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు. అలాగే సభాధ్యక్షులు పసునూరు రవీందర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ధన్యవాదాలు శివుడు గారు. చాలా సంక్షిప్తంగా చాలా మంచి విషయాలు చెప్పారు. సిద్ధారెడ్డి సార్ కవిత్వంలోని విషయాలు, ఆయన కవిత్వ వ్యక్తిత్వంలోని విషయాలు కూడా చెప్పారు. నిజానికి ఆ ₹1 కోటి తిరస్కరించడం అనేది నేను కూడా సార్ కలిసినప్పుడు చెప్పిన చాలా గొప్ప పని చేసింది సార్, చాలా సంతోషం అనిపించింది అని చెప్పి, అంటే దాన్నే ఉందబ్బా అని చెప్పి చాలా సింపుల్ గా తీసుకున్నారు సారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు